జై భీమ్ జై భీమ్. ఈరోజు మనం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో మాలపేటలో ఉన్నాం. అయితే ఇక్కడికి రావటానికి గల కారణం ఏంటంటే, మరి రేపు 15 తారీఖున అంటే డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో భారీ బహిరంగ సభ, మాలల మహాగర్జన సభ మరి నిర్వహించబడుతుంది. అక్కడ పెద్ద పెద్దవారందరూ కూడా వస్తున్నారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పిరెడ్డి దేవి ప్రసాద్ గారు, అలాగే మరి జాతీయ మాల మహానాడు అధ్యక్షులు పండు అశోక్ గారు, అలాగే మాలల జేఏసీ చైర్మన్ మరి సిద్ధాంత కొండబాబు గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మరి వక్తలందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా మన నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి నా ఇంట్లో పని అని, నా సొంత పని అని చెప్పేసి బయలుదేరి మరి ఆ మీటింగ్కి వెళ్ళి మరి ఆ మీటింగ్ యొక్క సారాంశం విని మనం మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ మరి మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈరోజు మాలలు మనువాదులు అని చెప్పి సంబోధిస్తున్నాడు. మనువాదులు అంటే ఏంటంటే బ్రాహ్మణ్స్, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారు మాలల అలాగే దళిత జాతిని నిర్వీర్యపరిచినటువంటి వాళ్ళు మనువాదులు. మరి అలాంటి వాళ్ళతో మనల్ని పోలుస్తున్నాడు మందాకృష్ణ మాదిగ. అతను అంతు చూడాలంటే, అతన్ని మనం మరి నిలదీయాలంటే మనం మీటింగు సక్సెస్ చేయాలి. అలాగే మాలలు కనపడితే వదిలేండి, తాసుపామును కనపడితే వదిలేండి, మాలలు కనపడితే చంపేయండి అని చెప్పేసి ఇటువంటి లేనిపోయిన నినాదాలు, అలాగే మరి మనం వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ కూడా మనమే తింటున్నామని చెప్పేసి ఆయన అభియోగం చేస్తున్నాడు. ఇదంతా అబద్ధం. ఇవన్నీ మనం తిప్పికొట్టాలంటే మరి రేపు జరగబోయే గుంటూరులో మహాసభను జయప్రదం చేయాలా. అలో మాల చెలో గుంటూరు, అలో మాల, అలో మాల, అలో మాల, అలో మాల. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, మాలల ఐక్యత.